మీరు 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనేటటువంటి ఒకే చక్రం కింద అన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఉన్నాయా 2 చక్రాల 3 చక్రాల 4 చక్రాల మీద నడుస్తూ ఉంది. ఈరోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మా జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ఆశీస్సులతోటి ఈరోజు ఉన్న ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఒకటి సాధికారత మీద పనిచేస్తూ ఉంది, ఎంపవర్మెంట్ మీద, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమం మీద పనిచేస్తూ ఉంది. తర్వాత ఈరోజు రోడ్లు చూసారా, అభివృద్ధి చెందిన రోడ్లు. తర్వాత పారిశ్రామికీకరణ జరుగుతూ ఉంది. పారిశ్రామికీకరణ జరిగితే ఆటోమేటిక్గా ఉపాధి వస్తుంది. ఒకటి ఉపాధి, పారిశ్రామికీకరణ, తర్వాత అభివృద్ధి, తర్వాత సంక్షేమం, తర్వాత ప్రోత్సాహకం, ఎంపవర్మెంట్. ఇవన్నీ జరుగుతున్నాయి లేదా? మీరు చెప్పండి, అవును జరుగుతున్నాయి లేదా?